ఈరోజు మేము మీ దగ్గరికి ఒక కొత్త వీడియోతో వచ్చేసాము. మీ ముందు కనబడుతుంది మినియేచర్ ఆవు మరియు దాని దూడ. ఇది బెస్ట్ క్వాలిటీ మినియేచర్ కౌ అండి. ఓకే. మా నాడీపతిలో మాత్రమే దొరుకుతుంది, ప్రపంచంలో మీరు ఎక్కడా చూడలేరు. ఓకే. ఇది మీకు 2 అడుగులు మాత్రమే ఉందండి. మీరు మూడోసారి అవుతుంది మీరు 3 days అయింది దీనికి డెలివరీ అయ్యి. సో ఇది మీకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు, కేవలం 2 అడుగులు మాత్రమే ఉంటుంది. ఇది డాక్టర్ పి కృష్ణంరాజు గారి ద్వారా తయారు చేయబడిందండి. ఓకే. దీని పాలు ఎంతవరకు ఇస్తుంది? ఇది 2 లీటర్ల పాలు వరకు ఇస్తుంది. ఓకే. మరి పిల్ల తాగుతుంది, మా 2 లీటర్ పాలు దానికి సరిపోతాయా? అంటే స్టార్టింగ్ లో మీకు దానికి సరిపోతాయి, తర్వాత మనకు కూడా ఉంటుంది. ఇది 2 లీటర్లు పాలు ఇస్తుంది మీకు. ఓకే. మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇది మీరు మీకు ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అండి. ఇది మీకు స్టెప్స్ కూడా ఎక్కగలదు, టైల్స్ మీద వాటి మీద కూడా నడవగలదు. ఇది మినియేచర్ అండి, కేవలం 2 అడుగులు మాత్రమే ఉంటుంది. ఇది మరి చాలా మంది యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూపిస్తున్నారు కదా, మరి దానికి ఏంటి మరి? యాక్చువల్లీ మీరు చూసుంటారు, చాలా మంది వాళ్ళ దగ్గర కూడా మినియేచర్ ఉన్నాయని చెప్తుంటారు, కానీ వాళ్ళందరూ ఫేక్ అండి. ఎందుకంటే మినియేచర్ కేవలం మా దగ్గర మాత్రమే దొరుకుతాయి. అది డాక్టర్ పి కృష్ణంరాజు గారు మాత్రమే తయారు చేయబడింది. ఇది మీరు మామూలుగా చూసినట్టయితే ఇది తల్లి 2 అడుగులు తల్లి ఉంటే పిల్లలు ఎంత హైట్ ఎదుగుతాయి? 2 అడుగుల కన్నా ఎక్కువ ఎదుగు. ఇప్పుడు బయట మీరు చూసినట్టయితే అక్కడ ఉండే తల్లి పెద్దదిగా కనిపిస్తుంది మీకు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్నగా 1 month 1.5 month బేబీస్ ని పెద్దవి అని చెప్పి అమ్మేస్తున్నారు. తర్వాత అవి తల్లిలాగే పెద్దవి అయిపోతాయి కదా. అసలు జనరల్ గా విషయం అది. కానీ మా దగ్గర మాత్రం, అందుకే ఈ రోజు మీకు చూపించాలనుకుంటున్నాం. దానికి దీనికి ఫేక్ కి ఒరిజినల్ కి ఉన్న డిఫరెన్స్ చూపించాలనుకుంటున్నాం. తల్లిని దూడని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చాలా మంది కృష్ణంరాజు గారు ఇది మొదలు పెట్టిన దగ్గర నుంచి చాలా మంది కూడా ఇదే చేద్దామని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో బాగా జరుగుతుంది ఈ మధ్యన. పుంగనూరు సిమెంట్స్ తీసుకెళ్లి పెద్ద ఆవులకు పెట్టేసి వాటి ద్వారా పిల్లలు పుట్టించి అవి కూడా పుంగనూరు మినియేచర్స్ అని అమ్మేస్తున్నారు. కానీ మీకు జనరల్ గా తెలిసే విషయం, అది ఎంత వేసినా పెద్ద ఆవులు ఉన్న లక్షణాలు వచ్చేస్తే హైట్ పెరిగిపోతాయి తర్వాత.